ఇదొచ్చేసి నైన్త్ క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ క్లాస్ అండ్ ఎన్ ఆబ్జెక్ట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఊప్స్ ఇంటర్వ్యూస్‌లో. సో మనం ఇప్పుడు కొంచెం మెయిన్ డిఫరెన్సెస్‌ని డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ నేను టేబుల్ ఇచ్చాను. దాంట్లో ఒక్కో పాయింట్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఈస్ అన్ రియల్ వరల్డ్ ఎంటిటీ వేరాజ్ అంటే ఆబ్జెక్ట్ ఈస్ అన్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఎ క్లాస్ అండ్ క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ, ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. కానీ క్లాస్ వచ్చేసి జస్ట్ ఒక బ్లూ ప్రింట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనేది క్లాస్ కు వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అంతే కదా, క్లాస్ అనేది జస్ట్ బ్లూ ప్రింట్. దానికి మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ అనేది క్లాస్ కి ఒక వేరియబుల్ లాంటిది. అండ్ క్లాస్ లో వచ్చేసి ఏంటంటే క్లాస్ లో మనం డేటాని అండ్ మెథడ్స్ ని రెండు కలిపి కంబైన్ చేస్తాము క్లాస్ లో. సో అది సెకండ్ పాయింట్. ఇంకా ఆల్రెడీ మనం ఫస్ట్ పాయింట్ లో డిస్కస్ చేసిందే, ఆబ్జెక్ట్ అనేది ఫిజికల్ ఎంటిటీ అండ్ క్లాస్ అనేది ఒక లాజికల్ ఎంటిటీ. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చాలా మెయిన్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ టేక్ మెమరీ స్పేస్ వెన్ దే ఆర్ క్రియేటెడ్. అంటే ఇది చాలా మెయిన్ పాయింట్. ఏంటంటే ఆబ్జెక్ట్స్ కి మెమరీ అలోకేషన్ అవి ఇన్స్టాంట్ అయిన వాటిని మనం క్రియేట్ చేసినప్పుడే అలోకేట్ అయ్యింది. అదే క్లాస్కి వచ్చేసరికి అసలు మెమరీ అలోకేట్ అవ్వదు. ఒకవేళ మనం డిక్లేర్ చేసిన క్లాస్ లో ఏమన్నా స్టాటిక్ వేరియబుల్స్ కానీ స్టాటిక్ మెథడ్స్ కానీ ఉంటే అప్పుడు మన క్లాస్ ప్రోగ్రామ్ కంపైల్ అయ్యేటప్పుడే వాటికి స్టాక్ మెమరీలో మెమరీ అలోకేట్ అయ్యింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది చాలా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి వేరే క్లాస్ ఏంటంటే క్లాస్ మనం ఒకసారి డిక్లేర్ చేయగలం. ఆబ్జెక్ట్ వచ్చేసి మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం కొత్త ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. అండ్ ఊప్స్ ఇంటర్వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది బాగా చూడండి.